గ్రూప్ 1 పోస్టుల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీకి టీఎస్పీఎస్సీ కసరత్తు ముమ్మరం చేస్తుంది. ఈ వారమే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ చర్చిస్తున్న టీఎస్పీఎస్సీ అధికారులు సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ నెల 22న మరోసారి నిర్వహించే ఆ సమావేశంలో కమిషన్ సభ్యులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఈ సందర్భంగానే నోటిఫికేషన్ కు అనుమతులు తీసుకొని వీలైతే అదే రోజు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీ విషయంలో టీఎస్పీఎస్సీ పలు నిర్ణయాలు తీసుకుంది. నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి నెల రోజుల పాటు అవకాశం ఇవ్వాలన్నారు. కాగా గ్రూప్ 1 పోస్టుల నియామకాలకు ప్రభుత్వం ఇంటర్వ్యూను రద్దు చేయడంతో ఆ మేరకు మార్కులను తొలగించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. దీంతో థియరీకి సంబంధించిన 900 మార్కుల పరీక్షతోనే ఈ నియామకాలను చేపట్టనున్నారు. ఇందులో అత్యధిక మార్కులను సాధించిన అభ్యర్థులను ఉద్యోగాల కోసం నేరుగా ఎంపిక చేయనున్నారు. సాధారణంగా రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగాలకు 1000 మార్కులతో, గ్రూప్ 2 ఉద్యోగాలకు 675 మార్కులతో, గ్రూప్ 3 ఉద్యోగాలకు 450 మార్కులకు, గ్రూప్ 4 ఉద్యోగాలకు 300 మార్కులతో పరీక్షలు నిర్వహించే పద్ధతి ఇప్పటిదాకా ఉండేది. గ్రూప్ 1 ఉద్యోగాలకు తొలుత ప్రిలిమినరీ పరీక్ష కింద నిర్వహించే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ టెస్టుకు ఆబ్జెక్టివ్ టైపులో 150 మార్కులు ఉంటాయి. అనంతరం రాత పరీక్షల్లో భాగంగా జనరల్ ఇంగ్లీష్కు 150 మార్కులు ఉంటాయి. అయితే ఈ మార్కులను అభ్యర్థుల వడపోతకు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఈ 2 విభాగాల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు పేపర్ 1 పరిధిలో జనరల్ ఎస్ఏ కింద నిర్వహించే పరీక్షకు 150 మార్కులు, పేపర్ 2 పరిధిలోని చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీకి 150 మార్కులు, పేపర్ 3 పరిధిలో ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, పరిపాలనకు 150 మార్కులు, పేపర్ 4 పరిధిలో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ సబ్జెక్టుకు 150 మార్కులు, పేపర్ 5 పరిధిలో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్కు 150 మార్కులు, పేపర్ 6లో భాగంగా తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటుకు 150 మార్కులు, ఇలా మొత్తం 900 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలు ఉన్న సమయంలో మరో 100 మార్కులు కలిపేవారు. ప్రస్తుతం పైన పేర్కొన్న 900 మార్కులకే పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత 10 నెలల్లో పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి వంటి వాటి విషయంలో టైం టేబుల్ను రూపొందిస్తున్నారు. ఇంటర్వ్యూలు ఉన్న సమయంలో ఈ పోస్టుల భర్తీకి సుమారు 12 నెలల సమయం పడుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం ఇంటర్వ్యూలను రద్దు చేసినందున సుమారు 2 నెలల సమయం ఆదా అవుతుందని భావిస్తున్నారు. అయితే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటేనే అనుకున్న సమయంలో పూర్తి చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక గ్రూప్ 1తో పాటు ఇతర పోస్టులకు కూడా పోటీ పడే అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వివిధ పోటీ పరీక్షల మధ్య నిర్ణీత గడువు కనీసం నెల రోజులు ఉండేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఆయా నియామక సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా గ్రూప్ 1 పోస్టుల కోసం దరఖాస్తులు 30,000 లోపు ఉంటేనే ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడానికి ప్రస్తుతం వ్యవస్థ అందుబాటులో ఉంది. అంతకు మించి దరఖాస్తులు వస్తే పరీక్షలను ఆఫ్లైన్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో 1 టైం రిజిస్ట్రేషన్ ద్వారా సోమవారం సాయంత్రం వరకు 140,630 మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారు. వీరిలో కొత్తగా నమోదు చేసుకున్న వారు 37,980 మంది ఉండగా వివరాలను అప్లోడ్ చేసుకున్న వారు 102,650 మంది ఉన్నారు. గతంలో 25,38,590 మంది అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకున్నారు. కాగా ఓటీఆర్ నమోదు సమయంలో సర్టిఫికేట్లను అప్లోడ్ చేయవద్దనుకునే అభ్యర్థులు సర్టిఫికేట్ ఉన్న కాలంను క్లిక్ చేయకుండా నేరుగా ముందుకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. పివి నరసింహారావు తెలంగాణ వెటర్నిటీ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీలకు సంబంధించిన సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది.